హాయ్. ఆయన మాట్లాడితే వర్షం కురిసినంత కూల్గా ఉంటుంది, కానీ సరిగ్గా వింటే ఆయన మాటల్లో మనకి లౌక్యం కనిపిస్తుంది. ఇక ఆయన లక్ష్యం ఎప్పుడూ సూటిగానే ఉంటుంది. ఆయన పోషించిన పాత్రల్లో మనకి శౌర్యం కనిపిస్తుంది. ఓవరాల్గా ఆయన సినిమా అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేంత సౌఖ్యంగా ఉంటుంది. ఈ పాటికి అర్థమైపోయింది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఎస్, గోపీచంద్. ఇప్పటి వరకు గోపీచంద్లో మనం చాలా యాంగిల్స్ చూసాం, కానీ ఒక్కటి మిస్ అయిపోయామంట, అదే పంతం. మరి గోపీచంద్ పంతం ఏంటో, ఆ పంతం ఎవరి మీదో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ గోపీచంద్ గారు, ఎలా ఉన్నారు? బాగుంటారు. ఎప్పుడు మాకు ఒకేలాగా కనిపిస్తారు, ఎక్కువ ఎమోషన్స్ చూపించకుండా. మీరు ఇంతేనండి, మీరు మిస్టర్ కూలా? ఇట్లానే ఉంటాను నార్మల్. మీ కోపం రాదా అసలు? తక్కువ. మీ కోపం చూడాలంటే సినిమాలోనే చూడాలి, ఏదైతే నేను తిక్క ప్రశ్న కాదు మీకు. కానీ మీరు మీ సెంటిమెంట్ని మాత్రం వదలట్లేదు కదా లాస్ట్లో. అది నా సెంటిమెంట్ కాదు, ప్రొడ్యూసర్ సెంటిమెంట్. అది నో, అంటే జనాలకి ఫిక్స్ అయిపోయారు గోపీచంద్ సినిమా అంటే కంపల్సరీ. అదే వాళ్ళు పెడితే అట్లా పెట్టేసుకుంటున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఎ సెంటిమెంట్ అట్ ఆల్. అంటే మీరు ఎంచుకున్న సినిమాకి అది సెట్ అవ్వడం కూడా కలిసి రావాలి కదా, అన్నిటికీ అలా అవ్వాలంటే కుదరదు. అవును. సో ఏంటి, ఇది కూడా ప్రొడ్యూసర్ సెంటిమెంట్ అంటారు? సెంటిమెంట్. ఎండ్ ఆఫ్ ది డే కథ బాగుంటే ఆడుతుందండి, టైటిల్ పెట్టినంత మాత్రం ఆడదు. ఓకే, ఏంటి పంతం అంటే? పంతం అనేది మామూలు ఒక ప్రాబ్లం జరుగుతుంది అరౌండ్ అస్, బికాస్ వీఆర్ నాట్ నోటీసింగ్ ఇట్, ఇట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. దానికి అది ఏంటనేది మేము ఎత్తి చూపడానికి ట్రై చేసాం సినిమాలో. దానికి సొల్యూషన్ కూడా ఇట్లా ఇస్తే బాగుంటుందని మాకు తెలిసిన రీతిలో మేము చెప్పాం అనమాట. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ వీ డోంట్ నో, బట్ మాకు తెలిసిన రీతిలో చెప్పాం. డెఫినెట్గా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే అది చూసినప్పుడు అవును దీన్ని మాట్లాడేది నిజం కదా, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్, ఇది మనం పట్టించుకోవటం లేదు, ఇట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి అనేది అది డెఫినెట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది, గట్టి నమ్మకం ఉంది. సో ఇప్పుడు జనరల్గా పంతం అనేది ప్రతి మనిషిలోని కనిపించదు, కొంతమందికి మాత్రమే ఏదన్నా ఒకటి సాధించాలి అని పంతం ఉంటే అది సాధించే వరకు వదలరు. రియల్ లైఫ్లో గోపీచంద్కి ఎంత పంతం ఉంటుంది? అంటే పంతం అంటే నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అనుకోండి, అది అయ్యేదాకా నేను నిద్ర పట్టదు. అంటే నాకు అది అట్ ఎనీ కాస్ట్ నాకు అవ్వాలి, ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పటికైనా. అది వన్స్ నేను ఒకటి స్టార్ట్ చేశానంటే దాన్ని ఫినిష్ చేసి కానీ మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళాను. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. ఓకే. అండ్ అంటే ఒకప్పటికంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోల మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు సేఫ్ సైడ్ చూసుకున్నారు, అమ్మో ఒక హిట్స్ ఉన్న డైరెక్టర్ దగ్గరికి వెళ్తే హిట్ వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు, అంత ఈజీగా కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వరు. మీరు మాత్రం వెంటనే కొత్త వాళ్ళకి ఎట్లా ఛాన్స్ ఇస్తున్నారు? మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎండ్ ఆఫ్ ద డే కథ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అంటే హిట్ ఇచ్చిన వాళ్ళు ఫ్లాప్ ఇవ్వడానికి గ్యారెంటీ లేదు, ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళు హిట్ ఇవ్వడానికి గ్యారెంటీ లేదు, రెండు ఇట్స్ హ్యాపెన్స్. ఎండ్ ఆఫ్ ది డే కొత్త ఈరోజు ఒకరోజు టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఒకరోజు కొత్త వాళ్ళే. డెఫినెట్గా కొత్త వాళ్ళ దగ్గర కథ బాగుంది, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అనుకున్నప్పుడు లెట్స్ గో, ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. అంటే ఎట్లా ప్రజెంట్ చేస్తాడనేది ఎనీవే వీ హ్యావ్ టు గ్యాంబుల్ ఇట్. సినిమానే ఏ బిజినెస్ అయినా గ్యాంబుల్, వీ హ్యావ్ టు టేక్ రిస్క్. ఆ రిస్క్ చేసుకోకపోతే మనం ఫార్వర్డ్ వెళ్ళలేం లైఫ్లో. అంటే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ మీ దగ్గరికి ఒక కథ చెప్పడానికి వచ్చినప్పుడు మీరు ఏం చూస్తారు వాళ్ళ దగ్గర? ఏంటి అంటే కొంతమంది ఏంటంటే కొత్త డైరెక్టర్స్ కథ బాగా చెప్తారు, కొంతమంది బాగా చెప్తారు, దే కాంట్ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. కొంతమంది చెప్పలేరు కానీ బట్ దే ఎగ్జిక్యూట్ బ్రిలియంట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ద కథ చెప్పినప్పుడు, కథ వినేటప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా ప్రజెంట్ చేసినా కూడా, అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసి మేకింగ్ వైజ్గా ఉంటే దట్ ఈస్ అ బోనస్ ఫర్ అస్. బట్ ఈ కథను యాజ్ ఇట్ ఈస్ నార్మల్ మేకింగ్ ఆఫ్ ద మూవీగా ప్రజెంట్ చేసినా కూడా ఇది ఆడుతుంది, గట్టి నమ్మకం ఉంది అనుకుని దెన్ ఐ విల్ గో హెడ్. ఇంకా దాని మీద డైరెక్టర్ బాగా చేస్తే ఆ కుర్రాడు, దట్స్ ఎ బోనస్ పాయింట్ ఫర్ ద మూవీ. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది బాగా చెప్తారు, బాగా తీయలేరు, బాగా తీసేవాళ్ళు బాగా చెప్పకపోవచ్చు. అంటే మీకు సినిమా మధ్యలోనే అర్థమైపోతుందా ఎలా తీస్తున్నారు అనేది? ఎంతవరకు వెళ్ళాక అర్థమవుతుంది? మీరు అనుకున్నట్టు వస్తుందా లేదా? 2 డేస్లో తెలిసిపోతుంది, టాలెంట్ ఏంటని తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. చక్రవర్తి ఏ కేటగిరీ అంటే ఏం చెప్తారు మరి? అంటే ఫస్ట్ చెప్పాను, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఈ కథ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మన సినిమాటోగ్రాఫర్, నాకు ఈ సినిమా చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురళను, రైటర్ రమేష్ రెడ్డి అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరు వచ్చి సార్ మా కథ విన్నాం, చాలా బాగుంది, మీకైతే బాగుంటుందని చెప్పారన్న. సార్ వింటాను సార్ అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత రమేష్ రెడ్డి గారు అయితే నన్ను ఆల్మోస్ట్ చాలా రోజులు ట్రావెల్ చేశారు, సార్ ఎప్పుడు వింటారు అని చెప్పేసి. సరే అని వింటా అని చెప్పి ఒకరోజు చక్రిని పిలిపించినప్పుడు చక్రి ఆల్మోస్ట్ ఫుల్ నేరేషన్ ఇచ్చాడు. కథ బాగుంది. నేను ఒకటే క్వశ్చన్, కథ బాగా చెప్పావేమో, మరి బాగా తీస్తావా? బికాస్ ఐ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాస్ట్, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. మేబీ నువ్వు ఫీల్ అవ్వచ్చు, బట్ నేను ముందు సేఫ్టీ, ఎందుకు నాతో పాటు ప్రొడ్యూసర్ కూడా వస్తాడు కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి కదా. లేదా మీరు ఛాన్స్ ఇస్తే కానీ నేను ప్రూవ్ చేసుకోలేను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నౌ టు ప్రూవ్ ఇట్. సార్ ఒక 2 months ఆలోచించి దాని తర్వాత మళ్ళీ రమేష్ రెడ్డి గారు వీళ్ళందరూ లేదు సార్ బాగా చేస్తాడు, ఇంతకుముందు మేము చూసాం అవుతుంది అంటే, ఓకే లెట్స్ గో హెడ్ అని చెప్పేసి వర్క్ స్టార్ట్ అయింది. దాంతో ప్రసాద్ గారు వీళ్ళంతా హెల్ప్ అవడంతో తను కూడా ఏదైతే చెప్పాడో సెట్లో కూడా చాలా కూల్గా పర్ఫెక్ట్గా చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేశాడు. ఓకే. గోపీచంద్కి రిస్క్ చేయడం అంటే ఇష్టం ఉండదా సినిమాల కథల విషయంలో? అంటే రిస్క్ అంటే నాకు రిస్క్ చేయటం ఈజీ,
బికాస్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై ప్రొడ్యూస్ ఇన్ టు రిస్క్. అంటే ఇప్పుడు హీరోలందరూ ఏదో ఒకటి అంటే రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని చేస్తున్నారు. మీరు చేశారు, ఒక్కడున్నాడు అని ఒక మూవీ చేశారు. బట్ ఎక్కువ ప్రయోగాలు చేసినట్టు అనిపించలేదు నాకు. మీకు ఫ్యూచర్లో అట్లా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు? బికాస్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్ సేఫ్ ఫిల్మ్ మీడియా ఇస్ నథింగ్ టు మేక్ ఎ మనీ. ప్రొడ్యూసర్ వచ్చిన ఎవరు వచ్చినా ఈవెన్ పెట్టిన వచ్చి ప్రేక్షకుడు చూడాలన్నా కూడా వాడు కూడా ఎంటర్టైన్ కోసం వస్తాడు. మామూలు 2.5 hours వాడు హీ వాంట్స్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. ఆ 2.5 hours వాడు ఎంటర్టైన్ అయ్యమా లేదు, దట్ ఈస్ ఇంపార్టెంట్. దాంట్లో మనం వాడిని ఏదో కాంప్లికేట్ చేసేసి కొత్త విషయాలు మీకు నేర్పించాలంటే ఇన్ని వేస్ట్ ఆఫ్ అంటే మనం రిస్క్ తీసుకోవడం. ప్రొడ్యూసర్ మనీ పెడుతున్నప్పుడు ₹1 రావడం కోసం తను చేస్తాడు. మనం కూడా ఎందుకంటే లాంగ్ రన్ కావాలని చూసుకుంటాం ఎవరైనా. దాంట్లో రిస్క్ చేసే దాంట్లో ఒక 50% రిస్క్ చేయొచ్చు. వీ కాన్ డూ 100% రిస్క్. 100% రిస్క్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ వర్క్స్ అవుట్ అయిందంటే చాలా మంచిది. వర్కౌట్ అవ్వలేదు ఎవ్రీబడి విల్ లూస్. అందువల్ల లెట్స్ బీ ఇన్ ఎ సేఫ్ సైడ్, విల్ ట్రై సంథింగ్ లిటిల్ అప్పుడప్పుడు. మీ అన్ని సినిమాల్లోనే కనిపిస్తుంది ఒక సేఫ్ సైడ్. అంటే మీ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలే మీరు చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు. అంటే మీకు జనరల్ గా అట్లా ఇష్టమా అందరూ కలిసి చూడాలి నా సినిమా, అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం? అంటే అందరూ కలిసి చూస్తే బాగుంటుంది, సినిమాకి రెవెన్యూ బాగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి రప్పించాలంటే చాలా కష్టం. వాళ్ళని రప్పించాలంటే వాళ్ళని ఎంటర్టైన్ చేసే మంచి కామెడీ కానివ్వండి, మంచి సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ ఏదో ఒక ఉంటే కానీ వాళ్ళు రారు. సినిమా బాగుంది అంటే కానీ వాళ్ళు స్టెప్ అవుట్ అవ్వట్లేదు. దెన్ వీ హ్యావ్ టు గివ్ వాట్ దే వాంట్. ఇస్తే కానీ వాళ్ళు మేము మనకు సంబంధించిన కాదు, మనం హాల్ టీవీలో చూసుకుందాం, ఎందుకు మనది కాదంటే సినిమా అంటే వాళ్ళు రారు. అసలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తే కానీ వాళ్ళు థియేటర్కి రారు. మీ మీద ఒక పెద్ద కంప్లైంట్ ఉంది గోపీచంద్ గారు, మరి మీకు అసలు ఎవరిని చెప్తున్నారో మీకు చెప్పడానికి భయపడుతున్నారు. మీరు లుక్ ఎందుకు మార్చడానికి చాలా మంది అనుకుంటూ ఉంటారు తెలుసా? లుక్ అంటే కొత్త హెయిర్ స్టైల్ లేకపోతే కొత్తగా కనిపించట్లేదని బాగా కనిపిస్తారు. కొత్త హెయిర్ స్టైల్ కోసం మీరు అనుకుంటారు, నేను కొత్త హెయిర్ స్టైల్ కోసం చేంజ్ చేశాను. నాకు జుట్టు నాకు ఇష్టం, అది ఆ ప్రోడక్ట్స్ పెట్టి ఈ ప్రోడక్ట్ పెట్టి నాకు జుట్టు నేను కాపాడుకోవాలి. ఇది ఒక సినిమా కోసం 2 సినిమా ట్రై చేశాను. ఐ హ్యావ్ టు సీట్ ఫర్ ది లాంగ్ రన్. ఎండ్ ఆఫ్ ది లుక్ మార్చినంత మాత్రం సినిమా ఆడదండి. సినిమా కథ బాగుంటే ఆడిద్ది, లుక్ కోసం అయితే. అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా చూసేవాళ్ళు కూడా, ఈ సినిమాలో కొంచెం గోపీచంద్ కొత్తగా ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఏంటి కొత్తగా ట్రై చేశారు అని. రజనీకాంత్ గారు కొత్తగా ఉన్నారండి? రజనీకాంత్ గారా? లేరు, అంటే ఆయనకు వయసు అయిపోయింది కదండి. వయసు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా. ఓకే, నా ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ దొరికింది, ఇక్కడ నేనేం అడగలేదు. అండ్ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? రాధామోహన్ గారు. అంటే మేము ఫస్ట్ అనుకున్నప్పుడు కథ అనుకున్నప్పుడు దీనికి కొంచెం ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ కావాలి, అట్ ది సేమ్ టైం కొంచెం సపోర్టివ్గా ఉండేవి కావాలనుకున్నప్పుడు రాధామోహన్ గారి దగ్గరికి మన శ్రీధర్ గారు అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఫస్ట్ ఆయన కథ విన్నప్పుడు ఫస్ట్ కొంచెం మా కొత్త డైరెక్టర్ కదా ఇదని చెప్పి కొంచెం వెనకాడారు. లేదు మీరు కథ వినండి, కథ వినిన తర్వాత మీరు మాట్లాడదాం అన్నాం. కథ వినిన తర్వాత కథ ఆయనకి బాగా నచ్చింది. ఓకే నేను చేస్తాను, బట్ మనం ఈ బడ్జెట్లో చేద్దాం, కొంచెం అందరు సేఫ్గా ఉండేటట్టు అనుకున్నాం, ప్రిపేర్ అయ్యాం అనమాట. లెట్స్ వి స్టిక్ ఆన్ టు దట్ అని చెప్పేసి ఈవెన్ డైరెక్టర్ కానీ రైటర్ కానీ కెమెరామెన్ అందరూ పిలిచి ఆయన ఈ బడ్జెట్ అంటున్నారు, ఈ బడ్జెట్లో వీల్ డూ ఇట్ అని చెప్పి అనుకున్నాం. అదే ఆ రోజు ఏదైతే బడ్జెట్ మేము ఫిక్స్ చేసుకున్నామో కరెక్ట్గా అదే దాంతో స్టిక్ అయ్యి ఆయన కూడా పర్ఫెక్ట్గా ఏమీ ఎక్కడ ఇది కాకుండా పర్ఫెక్ట్గా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఈవెన్ డైరెక్టర్ కెమెరామెన్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అట్ ది సేమ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్. వన్స్ ఒకసారి చెప్పిన తర్వాత ఈజ్ వెరీ క్లీన్ అనమాట. ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉంటుంది, వెరీ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు కూడా హెడేక్స్ తక్కువ ఉంటాయి, వెరీ కంఫర్టబుల్ పర్సన్. గోపీ సుందర్ రీసెంట్గా ఆయన ఏ సినిమాకి మ్యూజిక్ చేసినా కూడా కంపల్సరీ సినిమా ఫలితం ఎట్లానో మ్యూజిక్కి మంచి అప్లాజ్ వస్తుంది. అందుకే గోపీ సుందర్ని తీసుకున్నారా లేకపోతే ఫ్రెష్నెస్ కోసం తీసుకున్నారా? అంటే అదనుకున్నప్పుడు 2-3 అనుకున్నాను అనమాట. వాళ్ళందరితో నాకు బాగా తెలిసిన వాళ్ళందరూ బాగా వర్క్ చేసిన, దేర్ ఆల్సో వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. బట్ ఏంటంటే దీనికి కొంచెం కొత్తగా అయితే బాగుంటుంది అనుకొని ఫస్ట్ గోపీ సుందర్ అన్నాను. ఫస్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ కొంచెం సార్ ఆయన నాకు టచ్ లేదు సార్, బట్ ఈస్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్ అండ్ ఈస్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్. ఎందుకంటే మా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తనైతే చాలా బాగా ఇస్తాడు, జస్ట్ విల్ ట్రై ఇట్ సంథింగ్ న్యూ సౌండ్ విల్ గెట్ ఇట్ అని చెప్పేసి అనుకున్నాం. మంచి అప్లాజ్ వచ్చింది, ఆడియో కూడా మంచి హిట్ అయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. ఈవెన్ నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఓన్లీ ఆడియో కలవని కూడా లేదు, ఆడియో ఫంక్షన్ రోజే కలిసాను. బట్ ఐ సెడ్ ఆన్ దట్ డే ఇట్సెల్ఫ్ బికాస్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, బికాస్ వెన్ ఐ సజెస్టెడ్ యువర్ నేమ్ టు ద డైరెక్టర్ ఐ హ్యావ్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్, డెఫినెట్ తను బాగా చేస్తాడు అని చెప్పేసి తను అట్లానే ప్రూవ్ చేశాడు. అండ్ మెహరీన్ గురించి ఏం చెప్తారు? మెహరీన్ పాత సినిమాల కంటే కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఇంతకుముందు సినిమా బాగా స్లిమ్ అయింది. పర్ఫార్మెన్స్ దీంట్లో కూడా ట్రాక్ హీరోయిన్ ట్రాక్ చాలా బాగుంటుంది, బాగా ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది అనమాట.
ఇట్స్ వెరీ డెఫినెట్గా అమ్మాయికి మంచి ఫ్యూచర్. అండ్ రీసెంట్ టైమ్స్లో అసలు సింగిల్ హీరోయిన్ ఛాన్సెస్ చాలా రేర్గా వస్తాయి. పెద్ద పెద్ద హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మీరు కూడా రిస్క్ లేకుండా ఎప్పుడు చక్కగా ఒక్క హీరోయిన్ పెట్టుకుంటారు, ఎందుకు ఇంకో ఇద్దరు ఉంటే మళ్ళీ తలకాయ నొప్పి అని. అసలే హీరోయిన్ లేరు, ఇద్దరు ఎక్కడ వస్తారు? హీరోయిన్ లేరు అంటున్నారా? తక్కువ ఉన్నారు. ఓకే ఓకే, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన హీరోయిన్ లేరు అయితే. అంటే బేసిక్గా అంటే మంచి హీరోయిన్స్ ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అంటే ప్రామినెంట్గా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకొని ఉండే హీరోయిన్స్ తక్కువ అయ్యారు బేసిక్లీ. మీరు సంపత్ గారిని కూడా వదలట్లేదుగా, అన్ని సినిమాల్లో వరుసగా పెట్టుకుంటున్నారు. అది కూడా సంపత్ గారు ఇది రెండో సినిమానే, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమా. అంతేనా? అంటే ఆ సినిమాని రిపీటెడ్ గా చూసి మీ ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ ఊహించుకుంటున్నాం అయితే. లౌక్యం తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్. ఓకే. మంచి ఆయన తనిఖీల భరణి గారి క్యారెక్టర్ కానివ్వండి, జయప్రకాష్ రెడ్డి గారి ట్రాక్ బాగుంటుంది, వెరీ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనమాట. ఆల్ కామెడీ అంతా బాగా వర్కౌట్ అయినాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. సీరియస్ గా ఒక డైలాగ్ మేము వింటున్నాం, నిలదీసి అడిగాను. మీకు బేసిక్ గా ఎట్లాంటి ఎమోషన్స్ క్యారీ చేయడం ఈజీ అనిపిస్తుంది మీకు యాక్టింగ్? ఆ ఎమోషన్ నాకు చాలా ఈజీ. అది ఈజీనా? నాకు ఈజీ చాలా. ఓ మై గాడ్, అవునా? చాలా మంది అంటే కామెడీనో లేకపోతే ఇంకేదో అంటే కామెడీ ఈజీ, నాకు అది అట్లాంటి ఈజీ చాలా ఈజీ. అంటే రియల్ లైఫ్ లో ఎట్లాగో అంత అగ్రెసివ్ గా అవ్వరు కాబట్టి మేబీ ఇది నా బ్లడ్ లో ఉందో నాకు తెలియదు. ఓకే. డైరెక్టర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు సినిమా మొత్తం చూసిన తర్వాత? చక్రవర్తి నమ్మి నేను మంచి పనే చేశానని అనిపించిందా? యా, తను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, నో డౌట్. అది పర్ఫెక్ట్గా ఏదైతే కథ అనుకున్నా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి ప్రసాద్ మురళకల్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. దానికి ఇందుకు కొత్త డైరెక్టర్ అవటం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ కెమెరామెన్ పెట్టుకున్నాం, తను చాలా సపోర్టివ్గా ఉండి చాలా బాగా హెల్ప్ చేశారు అన్నమాట. అండ్ మొన్న మీ ఫంక్షన్లో పూరి గారు చాలా ఎమోషనల్ అయ్యారు మీ గురించి మాట్లాడితే. ఏంటి మీ ఇద్దరికి అంత, మీ ఇద్దరు ఒక సినిమా చేశారని తెలుసు కానీ మీ ఇద్దరికి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటి? బికాస్ ఎందుకంటే వి ట్రావెల్డ్ అలాట్ అట్ ద టైంలో. గోలీమార్ చేశాడు, నాకు చాలా కంఫర్టబుల్. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ విచ్ ఐ వర్క్. ఎందుకంటే సెట్స్కి వెళ్ళినది ఎంత క్లారిటీ ఉంటుందంటే, నేను చెప్పేటప్పుడు ఆయన ఓకే గోపి నువ్వు చెప్పేస్తాను వెళ్ళిపోరు, అంటే డైలాగ్ చెప్పడానికి అక్కడికే వెళ్ళిపోయేది, అంత ఫ్రీగా ఉండేది, వెరీ బాగా కుదిరింది. అట్ ది సేమ్ టైం మేమేంటంటే మలేషియాలో ఆల్మోస్ట్ వి షాట్ ఫర్ 25 days దే. హాయిగా షూటింగ్ ఏమో డైలీ షాపింగ్, ఈవినింగ్ అవగానే షాపింగ్ వెళ్ళిపోయేవాళ్ళం మాట్లాడుకుంటా, ఆయన ఈ జర్నీ మాట్లాడుకుంటా, నా జర్నీ మాట్లాడుకుంటా, ఆ బాండింగ్ అట్లా కుదిరింది అన్నమాట. ఓకే. అండ్ మీరు మామూలుగా చాలా కూల్గా ఉంటారు, మీరే అన్నారు ఎప్పుడు ఇలాగే ఉంటారని. అండ్ లైఫ్లో మనం ఒక ఫిల్మ్ స్టార్గా ఉన్నప్పుడు హిట్స్ని ఫ్లాప్స్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ చాలా కామన్. మంది చెప్తారు ఏదన్నా ఒకటే నేను అంటే ఏదైనా ఒకటే కాదు, డెఫినెట్గా ఫ్లాప్ వచ్చినప్పుడు ఎందుకు ఫ్లాప్ కొంచెం బాధ కలుగుతుంది డెఫినెట్గా. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి కొన్ని మూవీస్ మనం చేసేటప్పుడు తెలిసిపోతుంది ఎట్లా వి డిడ్ ఏ రాంగ్ స్టెప్, ఇది వర్కౌట్ అవ్వదని అప్పుడే ఆన్ వర్కింగ్ అప్పుడే తెలిసిపోతుంది. దాని గురించి పెద్ద ఫీల్ అవ్వం. బట్ ఏదైతే కొన్ని మనకు కొంచెం బాగానే ఆడుతుంది అనుకున్నప్పుడు ఆడినప్పుడు ఎందుకు ఆడలేదు ఈ సినిమా బాధ ఉంటుంది. కానీ దాంట్లో ఉండడం కంటే ఇది ఎందుకు ఆడలేదు, వాట్ ఆర్ ద రీజన్స్, ఆ రీజన్స్ తెలుసుకొని నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా ఉంటే బెటర్. ప్లస్ ఇంకోటి హిట్ అయినా కూడా ఇది ఎందుకు ఆడింది, మేబీ కొన్ని దీంట్లో ఏది ప్లస్ పాయింట్ అయింది, ఏది ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు, దాన్ని తీసుకొని బ్యాలెన్స్ కొంటూ అనేది నా ఇదన్నమాట. అండ్ మీరు ఇంతకుముందు అన్నారు స్మాల్ స్క్రీన్ దగ్గర నుంచి ప్రేక్షకుల్ని సినిమాలకు తీసుకురావడం చాలా కష్టం ఈ మధ్య కాలంలో. ప్రతి పెద్ద హీరోలు కూడా ఇదే మాట చెప్తున్నారు, సీనియర్ హీరోలు కూడా చాలా కష్టం స్మాల్ స్క్రీన్ నుంచి అని. మీ టీవీ బాగానే చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటాను. మీకు ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇష్టం? అంటే నేను ఎక్కువ చూడండి మామూలుగా, అక్కడ అప్పుడప్పుడు అట్లా చూసి కాసేపు గ్లాన్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అంటే బట్ ఎందుకంటే ఇంట్లో చూసినప్పుడు అంటే స్మాల్ స్క్రీన్ కి కూడా ఫిల్మ్ స్టార్స్ ని తీసుకొస్తున్నారు. లైక్ మీరు చూస్తున్నారు ప్రెసెంట్ నాని చేస్తున్నాడు, బిగ్ బాస్ చేస్తున్నాడు, చూస్తున్నారా మీరు? ఫాలో కాలేదా? ఎన్టీఆర్ చూసాను, ఎన్టీఆర్ చూసారు. ఇది జస్ట్ స్టార్టింగ్ చూసాను. ఏమైనా గోపిచంద్ ని మీరు వచ్చి ఒక షో చేయండి, స్మాల్ స్క్రీన్ హోస్ట్ చేయండి అంటే చేస్తారా మీరు? ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇఫ్ ఐ లైక్ ఇట్ డెఫినెట్లీ ఐల్ డు ఇట్. చేస్తారు. సో వద్దు అని హెసిటేట్ చేసేది అట్లేం లేదు, ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్. సో అమ్మయ్య, నేనైతే చాలా మందికి ఒక చిన్న హింట్ ఇచ్చింది అన్నయ్య గారు అయితే గోపిచంద్కి ఇష్టమేనంట టీవీ షోస్ హోస్ట్ చేయమని కూడా చేస్తానంటున్నారు. అండ్ గోపి గారు ఫైనలీ మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా అంటే మేము చేసాం కాబట్టి మేము మంచి సినిమాని చెప్తాం డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి పాయింట్ తీసుకొని వాట్ ఈస్ మీ పక్కన ఎన్ని జరుగుతుంది, మన సమాజంలో ఇట్లా జరుగుతుంది, దాన్ని మనకు కొంతమంది తెలియట్లేదు, దాన్ని ఇట్లా జరుగుతుందని దాన్ని మేము ఎత్తి చూపడానికి ట్రై చేస్తాం విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు. ఒక మంచి సినిమా చేసామని తృప్తుంది మా అందరికీ. డెఫినెట్గా మీ అందరూ కూడా తప్పకుండా 19 అనే సినిమా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.